గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. వెల్కమ్ బ్యాక్ టు వెస్టీజ్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వెస్టీజ్ అగ్రి మాస్ గురించి తెలుసుకుందాం. వెస్టీజ్ లో రేంజ్ ఆఫ్ అగ్రి ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ అనేవి మీ పంట యొక్క ప్రతి దశలో వాటి ఎదుగుదలకు చాలా కారణమవుతాయి. ఈ వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ అనేవి మోడర్న్ బయోటెక్నాలజీ మీద ఆధారపడి తయారు చేయబడ్డాయి. ఈ వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ అనేవి పంట యొక్క ఎదుగుదలకు చాలా కారణమవుతాయి. మట్టిలో పోషకాలు చాలా బలంగా ఉండేలా పంట యొక్క రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అగ్రిమాస్, ఈ అగ్రిమాస్ ని వాడడం వలన చాలా మ్యాజికల్ రిజల్ట్స్ వస్తాయి. ఈ అగ్రిమాస్ పంటలోని వేర్లను అలాగే వేర్లతో ఉన్నటువంటి మట్టిని కూడా చాలా బలంగా పోషక విలువలతో ఉండేలా ఇది చేస్తుంది. పంట యొక్క క్వాలిటీని కూడా ఇది పెంచుతుంది. పంటలో జరిగేటువంటి జీవక్రియలను ఇది మెరుగుపరుస్తుంది. ఈ అగ్రిమాస్ ని ఫాలియర్ స్ప్రే విధానంతో పంటలో వేసినట్లయితే చాలా చక్కని రిజల్ట్స్ వస్తాయి. ఈ అగ్రిమాస్ అనేది వాటర్ సాల్యుబుల్, అంటే ఇది నీటిలో వేస్తే నీటిలో బాగా కలిసిపోతుంది. ఎలాంటి హానికారక పదార్థాలను ఇది పంటలో కలవనీయదు. దీనిని పంటలో వాడడం వలన పశువులకు మనుషులకు ఎలాంటి హాని ఉండదు. పంటలో చల్లేటువంటి ఎరువులలో ఉండేటువంటి కెమికల్స్ ని ఈ అగ్రిమాస్ దూరం చేస్తుంది. దాని వలన పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. అందులో ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇది తోడ్పడుతుంది. పంటలో జరిగేటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ ని ఇది బాగా మెరుగుపరుస్తుంది. పంట యొక్క వేర్లను భూమిలోకి చాలా లోపలికి వెళ్లేలా చేస్తుంది. అలాగే వేర్లు బలంగా ఉండేలా, ఆ వేర్లు పోషకాలను తీసుకునేలా ఇది తోడ్పడుతుంది. పంటలో కొత్త చిగుళ్ళు రావాలంటే ఆ చిగుళ్ళలో సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. అలా సెల్ డివిజన్ బాగా జరిగేలా ఈ అగ్రిమాస్ బాగా తోడ్పడుతుంది. పంటలో ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ అనేవి ఉంటాయి. వాటి వల్లనే పంట పెరుగుతుంది. ఇలాంటి గ్రోత్ హార్మోన్స్ ని వేర్ల నుండి చిగుర్ల వరకు బాగా సరఫరా అయ్యేలా ఈ అగ్రిమాస్ తోడ్పడుతుంది. ఈ అగ్రిమాస్ ని వాడడం వలన కొత్త చిగుర్లు వస్తాయి. అలాగే పూత ఎక్కువగా వస్తుంది. ఖాత కూడా త్వరగా అలాగే మంచి క్వాలిటీతో వస్తుంది. ఈ అగ్రిమాస్ ని వాడడం వలన మనకు రిజల్ట్ చాలా త్వరగా తెలుస్తుంది. పూలు, పండ్లు, కాయలు రాలిపోవడం, వాలిపోవడం, ఎండిపోవడం, మరకలు రావడం, ఇలాంటి వాటన్నిటికీ ఇది ఒక చక్కటి పరిష్కారం. అగ్రిమాస్ ని వాడడం వలన న్యూట్రియన్స్ పంట యొక్క ప్రతి పార్టీకి చేరి పంట బాగా పెరిగేలా చేస్తుంది. వేర్లు చాలా దృఢంగా చాలా ఒత్తుగా పెరిగేలా ఈ అగ్రిమాస్ తోడ్పడుతుంది. ఈ అగ్రిమాస్ ని వాడడం వలన కొత్త చిగుర్లు, కొత్త కొమ్మలు, కొత్త బ్రాంచెస్ వచ్చేలా ఇది చాలా తోడ్పడుతుంది. ఈ అగ్రిమాస్ ని ఎలాంటి పంటకైనా వాడవచ్చు. ఎలాంటి దశలోనైనా దీన్ని వాడవచ్చు. కూరగాయలు, పూలు, పండ్లు, విత్తనాలు ఇలాంటి వాటికి సంబంధించిన పంటలోనైతే 15 లీటర్ల వాటర్లో 20 ml అగ్రిమాస్ ని వాడాలి. మంచి పూత, మంచి ఖాత రావాలంటే ఆ పూత రావడానికి 20 రోజుల ముందు ఒకసారి, పూత వచ్చిన తర్వాత 20 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి, అంటే పూతకి ముందు ఒకసారి, పూత తర్వాత ఒకసారి, మొత్తం 2 సార్లు ఇలా 20 రోజుల గ్యాప్ లో 2 సార్లు వేసినట్లయితే పంట చాలా మంచిగా పెరుగుతుంది. ఇంకొకసారి పూత రావడానికి 20 రోజుల ముందు, పూత వచ్చిన తర్వాత 20 రోజుల తర్వాత ఈ అగ్రిమాస్ ని ఫోలియర్ స్ప్రే విధానంలో చల్లినట్లయితే పంట చాలా బాగా పెరుగుతుంది. ఈ అగ్రిమాస్ 2 సైజు బాటిల్లో దొరుకుతుంది. ఒకటి 100 ml బాటిల్, దీని ఎంఆర్పి 380 రూపీస్, దీని డిపి 330 రూపీస్, 11 పీవీస్ వస్తాయి. పెద్ద సైజ్ బాటిల్ 500 ml ఉంటుంది. దీని ఎంఆర్పి 1750, డిపి 1500, 50 పీవీస్ వస్తాయి. సో ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే ఈ వీడియోని మీ టీంలో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలా అయితేనే మేము కొత్త వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.